మన వీడియోస్‌కి వ్యూస్ రాకపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ చూడండి. 1 డే అయింది నాది 26 వ్యూసే వచ్చింది. ఎందుకంటే నేను ఎస్‌సిఓ అనేది కరెక్ట్ అయితే చేయలేకపోతున్నాను కాబట్టి నాకు వ్యూస్ అయితే రావట్లేదు. ఎలా చేయాలో మీకైతే చెప్తాను నేను. అంటే నాకు ఇప్పుడిప్పుడే తెలిసింది. నా ఛానల్స్‌లో 3000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ నాకు వ్యూస్ అయితే చాలా తక్కువైతే వస్తుంది. దానికి కారణం వచ్చేసి నాకు కరెక్ట్‌గా థంబ్‌నెయిల్ చేయడం రాదు. అలాగే ఎస్‌సిఓ చేయడం కూడా రాదు. కాబట్టి నాకు రావట్లేదు. మీకైతే చెప్తాను ఎలా చేస్తే మీకు మీకు వ్యూస్ అనేది తొందరగా అయితే వస్తుందనుకోని. చూడండి ఇక్కడ మనకి యూట్యూబే చెప్తుంది మనకి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ చూడండి 2.9% కనిపిస్తుంది కదా! యావరేజ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 45 సెకండే చూసేసి అయితే వెళ్ళిపోతున్నారు. అంటే కంటెంట్ అయితే బాగుంది. కానీ ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం కూడా అయితే బాగుంటే మీకు వ్యూస్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి అక్కడ ఇక్కడ మీకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా అయితే పెరుగుతుంది. అప్పుడు మీకు వ్యూస్ అయితే వస్తుంది. సజెషన్‌లోకి అయితే వెళ్తుంది. అలాగే సెర్చింగ్‌లో కూడా రావాలంటే మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ నాకు వ్యూస్ ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి బ్రౌజ్ ఫీచర్‌లో వచ్చింది 22 వ్యూస్. అలాగే నోటిఫికేషన్ జస్ట్ 5 మెంబర్సే చూసారు. అంటే నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో 3000 మెంబర్స్‌లో దాంట్లో మనకి 5 మెంబర్సే చూసారు. అలాగే సజెషన్ వీడియో వచ్చేసి మనకి 1 మెంబరే చూసారు. తర్వాత మనకి ఇక్కడ సెర్చ్‌లోకి అయితే చూడండి ఒక్క వీడియో కూడా అయితే లేదు. అంటే ఎస్‌సిఓ అనేది కరెక్ట్ చేయలేదు కాబట్టి నాకు వ్యూస్ అనేది రావట్లేదు. ఇప్పుడు మీరు ఎలా చేయాలంటే చూడండి. ఇప్పుడు మీరు క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్‌లో సెర్చ్ చేయండి. ఎస్‌సిఓ స్టూడియో డాట్ టూల్స్ అనుకొని సెర్చ్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకి ఎంటర్ యువర్ కీవర్డ్స్ కనిపిస్తుంది కదా! మీరు ఇక్కడ కీవర్డ్స్ అయితే ఇవ్వండి. కీవర్డ్స్ అంటే ఏం లేదు. మీరు చూడండి ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియోకి ఏదైతే టైటిల్ ఇచ్చారో అదే టైటిల్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. చేసుకొని ఇక్కడ చూడండి జనరేట్ కనిపిస్తుంది కదా! అక్కడైతే మీరు జనరేట్ మీద క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన కీవర్డ్స్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ హౌ టు గెట్ మోర్ వ్యూస్ అనుకుని అక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే చాలా రకాల వైరల్ టైటిల్స్ అనేది మీకు ఇక్కడైతే వస్తుంది చూడండి. ఈ టైటిల్స్ అనేది మీరు మీ వీడియోకి అయితే యూజ్ చేస్తే మీకు వ్యూస్ అనేది వస్తుంది. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా అయితే మీరు ఈ ట్యాగ్స్ అనేది మీరు ఇవ్వాలి. ఓకేనా? ఇస్తేనే మీకు వ్యూస్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ షార్ట్స్ కనిపిస్తుంది కదా! ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి దానిపైన క్లిక్ చేయండి మీరు. దానిపైన క్లిక్ చేయండి మీరు. క్లిక్ చేసిన తర్వాత అలాగా పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చూడండి కాపీ సెలెక్టెడ్ ట్యాగ్స్ కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేయండి మీరు. క్లిక్ చేస్తే మీకు ఈ ట్యాగ్ అనేది సెలెక్ట్ అయిపోయింది. కాపీ కూడా అయిపోయింది కదా! కాపీ అయిన తర్వాత మీరు ఇప్పుడు వైటీ స్టూడియోకి వెళ్ళండి. వైటీ స్టూడియోకి వెళ్ళేసి కాంటాక్ట్ పైన క్లిక్ చేయండి మీరు. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి హౌ టు ఎంకరేజ్ వ్యూస్ కనిపిస్తుంది కదా! అంటే నేను అప్లోడ్ చేసిన వీడియో దానికి సంబంధించింది కాబట్టి దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేయండి మీరు. క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ అయితే అదే టైటిల్ అయితే మీరు పేస్ట్ చేసేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఇలా పేస్ట్ చేసుకుంటే ఇక్కడ మీకైతే వస్తుంది చూడండి. పేస్ట్ చేశాను కదా! హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ అనుకొని అయితే వచ్చేసింది. అలాగే నేను కూడా టైటిల్ పెట్టాను కదా! హౌ టు ఎంకరేజ్ వ్యూస్ ఇన్ యూట్యూబ్ అనుకొని టైటిల్ అది పెట్టేసాను చూడండి. అలాగైతే మీరు ఇక్కడ పేస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు సేవ్ అనేది అయిపోతుంది చూడండి. ఆ ట్యాగ్ అనేది నా డిస్క్రిప్షన్లో అయితే సేవ్ అయిపోయింది. ఇలా అయితే మీరు ఇవ్వచ్చు. అదే ట్యాగ్ని మళ్ళీ మీరు పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీరు. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి మనకి ట్యాగ్స్ షార్ట్స్ కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేసుకొని చూడండి నేనైతే ట్యాగ్స్ అనేది ఇక్కడ ఇచ్చేసాను. ఇలాంటి ట్యాగ్స్ అనేది మీరు ఇక్కడ పేస్ట్ చేసుకొని అయితే మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేస్తే మీకు సెర్చ్‌లో కూడా మీకు వ్యూస్ అనేది మీ యూట్యూబ్ ఛానల్ అయితే వస్తుంది.